హాయ్ ఫ్రెండ్స్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న చిత్రం సలార్ పార్ట్ 1 ఈ నెల 22వ తేదీన రిలీజ్ కాబోతుందన్నమాట. ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ను నిన్న రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందన్న క్వశ్చన్ అయితే వద్దు ఫ్రెండ్స్, చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. ఆ మాస్ ఎలివేషన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, ప్రభాస్ యొక్క లుక్స్ కానీ, కొన్ని షార్ట్స్ అయితే బహువా అనిపించే విధంగా ఉందన్నమాట. రెండు ట్రైలర్ని రిలీజ్ చేశారు. మొదటి ట్రైలర్ కొంతమందికి మిక్స్డ్ టాకే అనిపించిన, సెకండ్ ట్రైలర్ అస్సలు మాస్ ఆడియన్స్కి అయితే బ్రహ్మాండంగా కట్టుకుంది. అయితే ఈ మూవీలో ప్రభాస్ యొక్క ఎంట్రీ కొంత ఆలస్యంగా ఉండబోతుందంట. దాదాపుగా 40 నిమిషాలు, అంటే మూవీ స్టార్ట్ అయిన తర్వాత 40 నిమిషాల తర్వాత ప్రభాస్ కనిపిస్తారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. ఎందుకు అన్న విషయానికి వస్తే, కాన్సర్ సామ్రాజ్యం యొక్క వివరణ, అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు అన్నమాట. వాళ్ళ యొక్క స్నేహతత్వాన్ని చిన్నప్పటి నుంచి చూపిస్తే ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిపోతారన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరి యొక్క చిన్నప్పుడు సీన్స్ ఎక్కువసేపు పెట్టారన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. అంటే చిన్నప్పుడు అంత బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళు ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత పెద్ద శత్రువులు అయ్యారనేది ఒక క్వశ్చన్ అనమాట. అక్కడ అంటే విడిపోతున్నప్పుడు కానీ, ఒకరు శత్రుత్వ పరంగా డైలాగులు వచ్చేటప్పుడు కానీ, ఆ సెంటిమెంట్ కానీ, ఎమోషన్స్ కానీ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవ్వటం కోసం వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉందనేది చిన్నప్పటి నుంచే చూపించబోతున్నారట. అందువలన చిన్నప్పుడు లెంత్ కాస్త ఎక్కువ ఉండటం వలన, అలాగే కాన్సర్ యొక్క సామ్రాజ్యం గురించి వివరణ, అందువలన ప్రభాస్ యొక్క ఎంట్రీ లేటుగా ఉండబోతుందన్న న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. లేటుగా వచ్చినా కూడా ప్రభాస్ తన యొక్క యాక్షన్తో, మాస్ డైలాగులతో దుమ్ము దులిపేయడం ఖాయమన్న న్యూస్ అయితే వినిపిస్తుంది. మరి చూడాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత ఆ రేంజ్ సినిమా ఇంకా రాలేదన్నమాట. 3 చిత్రాలు రిలీజ్ అయినా కూడా అంతగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకోలేదు. బాహుబలి రేంజ్ సినిమా సలార్ మూవీ. మరి చూడాలి, సలార్ మూవీ బాహుబలి లాంటి హిట్ తెచ్చుకొని, బాహుబలి లాంటి కలెక్షన్ తెచ్చుకొని రికార్డులతో దుమ్ము దులిపేయాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్.